లోతు కుమార్తెలు తండ్రితోటి వ్యభిచరించి పిల్లల్ని కన్నారని ఆయనని తాగిపించి ఒక ఇమ్మారల్ యాక్ట్ అక్కడ చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది భూతు పుస్తకమా? Hello friends, welcome to Bible Eyes, seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. మీరందరూ బాగున్నారని మేము ఆశపడుతున్నాము. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బైబిల్ ఐస్. హలో Sam. Hi. So glad that we are able to talk again together and discuss so many things which are beneficial for all of us. So బైబిల్ భూతు పుస్తకమా అని ఈ ప్రశ్న మనం ఈరోజు ఆలోచిద్దాము. అంటే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే ఈ బైబిల్ ని ఒకవైపు కొంతమంది పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తుంటే, బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు కొంతమంది ఇది భూతు పుస్తకం అని అంటున్నారు. నిజంగా ఐ వాంట్ టు రిమెంబర్ సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్. ఎవరైనా ఒకరు ఇప్పుడు నేను ర్యాండమ్ గా వచ్చి బైబిల్ గ్రంథం ని ఓపెన్ చేసినప్పుడు దెర్ ఆర్ సో మెనీ ప్యాసేజెస్ విచ్ వి డోంట్ అండర్స్టాండ్. అయితే సడన్ గా తెరిచి నేను చదువుతున్నప్పుడు ఇఫ్ ఐ కమ్ అక్రాస్ ద ప్యాసేజ్ ఆఫ్ లోట్ అండ్ హిస్ డాటర్స్, లోతు కుమార్తెల గురించి అనే టాపిక్ నేను చదువుతున్నప్పుడు అది సడన్ గా లోతు కుమార్తెలు తండ్రితోటి వ్యభిచరించి పిల్లల్ని కన్నారని ఆయనని తాగిపించి ఒక ఇమ్మారల్ యాక్ట్ అక్కడ చూస్తున్నాం. ఒక ఘోరమైన సంఘటన అక్కడ చూస్తున్నప్పుడు ఇట్ ఇస్ సో డిస్టర్బింగ్ ఫర్ రీడర్ లైక్ మీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇట్. అట్లాంటప్పుడు ఇది నిజంగా అరే ఒక భూతు పుస్తకమే కదా అని అనక తప్పదు. ఇలాంటి ఎన్నో హింసల గురించి అయినా, లేకపోతే వ్యభిచారం రిలేటెడ్ టాపిక్స్ కన్నా, ఎన్నో సెక్షువల్ ఇమ్మారాలిటీ గురించి అయినా, లేకపోతే ఎంతో బయాస్డ్ గా ఉన్న సందర్భాలు కానీ నేను బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది భూతు పుస్తకమా అని అనాల్సిన పరిస్థితిలో ఉంటది. కానీ మరి ఇంకొక కోణం కూడా మనం ఆలోచన చేయాలి. ఒకే కోణం కాదు, ఇంకొక కోణం ఏంటంటే ఒకవేళ నిజంగా ఇది భూతు పుస్తకమే అనుకో, మరి వై ఇస్ ఇట్ ద ఫస్ట్ బుక్ టు ఎవర్ బి ప్రింటెడ్? మొదటిగా ముద్ర వేయబడిన పుస్తకం ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ సోల్డ్ బుక్, నాట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ కోసం కాదు. ఇట్స్ బీన్ లాంగ్ వైల్. అది ఉనికిలో ఉన్నప్పటి నుంచి కూడా ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఎవర్. అంత మాత్రమే కాదు, ఇట్స్ ద మోస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్. ఎందుకు ఈ బైబిల్ గ్రంథము ఇంత ఎక్కువగా తర్జుమా చేయబడతా ఉన్నది? అంత మాత్రమే కాదు, గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎవరిని తీసుకున్నా, గొప్ప గొప్ప నాయకులు, నెపోలియన్ బోనపార్టే గాని మరొకరు నువ్వు తీసుకున్నట్లయితే వారు బైబిల్ ద్వారా ప్రభావితం చేయబడ్డారు. దెన్ ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ బైబిల్ ఏ విధంగా ఇంతమందిని ప్రభావితం చేసింది? అబ్సల్యూట్లీ, ఐ థింక్ దిస్ ఇస్ అ క్వశ్చన్ వి నీడ్ టు థింక్ అబౌట్. ఒకవేళ నిజంగానే భూతు పుస్తకం అయితే ఎట్లా ఎవరైనా ఈ బైబిల్ గ్రంథం ద్వారా ప్రభావితం చేయబడతారు? కానీ బట్ అట్ ద సేమ్ టైం హౌ డు వి అండర్స్టాండ్ దీస్ థింగ్స్? మరి ఇట్లాంటి పరిస్థితులు, ఇలాంటి ప్యాసేజెస్ చదివినప్పుడు మనకు డిస్టర్బింగ్ గా అనిపించినప్పుడు అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అయితే చదివేటోడన్నా చక్కగా చదువుతలేడు, లేదా బైబిల్లో ఏదో తేడా ఉంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే either the reader is not reading it correctly or we are not understanding the Bible. So like the point, that's the point. అదే విషయం ఆలోచించాలి. ఏ పీస్ ఆఫ్ లిటరేచర్ తీసుకున్నా, whether it is a law document, ఒక నోటీస్ అన్నా, లేకపోతే ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ అన్నా, లేక మరొక పీస్ ఆఫ్ లిటరేచర్ తీసుకుంటే ఎలా పడితే అలా చదివితే మనకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ, ప్రతిదీ చదవడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇల్లు కొనుక్కోవాలంటే ఒక లీగల్ నోట్ వెండర్ వెండి ఉంటే ఆ వెండర్ వెండి అర్థం మనకు తెలియకపోతే ఎగ్జాక్ట్లీ, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టర్మినాలజీ. ఓన్లీ ద పీపుల్ హు ఆర్ ఫెమిలియర్ విత్ ద టర్మ్స్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్, దే కెన్ ఓన్లీ ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్ రైట్లీ. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రార్ ఉంటాడో ఆయనకు ఆ విషయాలన్నీ తెలుసు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పదాలు అవన్నీ ఫెమిలియర్ ఉంటారు కాబట్టి దే కెన్ గివ్ యూ అన్ ఇంటర్ప్రిటేషన్. ప్రతి ఫీల్డ్ కి పదాలు అనేవి చాలా ప్రాముఖ్యం. సో ఆ పదాలు తెలిసిన వాళ్ళే సరి అయిన విధంగా వారు ఇంటర్ప్రిట్ చేస్తారు, వ్యాఖ్యానిస్తారు. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ ఈ బైబిల్ చదవడానికి కూడా సర్టన్ పద్ధతి అనేది ఉంది. మనం అది తెలుసుకుంటేనే దాన్ని రైట్ వేలో అర్థం చేసుకోవాలి. సో యాజ్ వి మూవ్ ఆన్ సామ్, మీరు చెప్తున్నారు కదా బైబిల్ ని కరెక్ట్ గా ఒక విధానంలో చదవాలి. ఇప్పుడు మనకి చదవడానికి క్లారిటీ కావాలంటే ఎట్లా ఒక మెథడ్? క్లారిటీ కావాలంటే క్లియర్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ అనే పదంకి యాక్రోనిమ్ గా ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ సి స్టాండ్స్ ఫర్ కాంటెక్స్ట్, సందర్భం. ఏ విషయంలో అయినా సందర్భం అనేది ప్రాముఖ్యం. సందర్భం అనేది ఏంటంటే
కేవలము ఆ ఒక్క ప్యాసేజ్ ని లేకపోతే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ ని ఐసోలేట్ చేయడం కాదు. పైన కింద వచనాలు ఏమున్నాయి, పైన కింద అధ్యాయాలు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది, ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఇది ఎందుకు రాయబడుతుంది, అది మనం గుర్తించాలి. ఎంటైర్ థింగ్ దట్స్ లిటరరీ కాంటెక్స్ట్. బట్ ఇఫ్ యూ ఇగ్నోర్ ద కాంటెక్స్ట్, ఆ సందర్భమే తీసేస్తే దేవుడు లేడని బైబిల్ నుంచి చెప్పొచ్చు. ఇంక ఇష్టం వచ్చినట్టు మనము యాక్చువల్లీ షార్ట్స్ లోకంలో జీవిస్తున్నాం. సో అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఈ వీడియోని కూడా అక్కడ కట్ చేస్తే యూ కెన్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఏదన్నా కూడా మనం చెప్పినట్టు చెప్పొచ్చు. సో అలా బైబిల్ ని ముక్కలుగా చేయొద్దు. ఇట్స్ వన్ బుక్. అంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్కగా మనం చదవద్దు. ఇట్స్ వన్ బుక్ కాబట్టి ఆ సందర్భం ప్రకారము ఇక్కడ ఏం రాయబడింది అని మనం ఆలోచన చేస్తూ మనం ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. సో సామ్, మీరు అనేది ఎట్లుందంటే, ఇఫ్ సపోజ్ ఐ గాట్ అ లెటర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అండ్ ఐమ్ రీడింగ్ ఇట్, ఇట్ హ్యాస్ మెనీ పేజెస్. ఓకే, సో ఫస్ట్ పేజ్ లో లాస్ట్ లైన్ నేను చదివింది ఏంటంటే, అయితే ఫ్రెండ్ నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని ఉంది. నేను చూసి అందరికి వెళ్ళి మా ఇంట్లోకి మా ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ అయిందంట అని చెప్పేస్తా ఉన్నాను అనుకో. బట్ దెన్ యాక్చువల్లీ పేజ్ తిప్పి చూస్తే రెండో పేజ్ లో కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అని ఉంది అనుకో. కదా. సో మొత్తం చదవకుండా అది ఫిక్స్ అయిందా క్యాన్సిల్ అయిందా అనేది అర్థం చేసుకోకుండా ముందే ఒక కన్క్లూజన్ లోకి వచ్చేస్తే దాంట్లో మీనింగ్ లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకే పూర్తి సందర్భం మనం గుర్తించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోతు గురించి మాట్లాడేటప్పుడు అక్కడ జరిగిన సందర్భం ని చూపించి బైబిల్ ఇంత భయంకరమైన సంఘటన చెప్తుంది అని అనుకుంటాం. యాక్చువల్లీ ఏ కాంటెక్స్ట్ లో రాయబడి ఉంది అది? లోతు యొక్క ఇన్సిడెంట్. లోతు రాంగ్ చాయిసెస్ బట్టి అతి భయంకరమైన పరిస్థితుల్లో లోడ్ స్టక్ అయినట్టు మనం చూస్తాం. సో అది కాంటెక్స్ట్ మనం గుర్తించకుండా పుట్టి ఐసోలేట్ చేసి చూస్తే మనం ఏమనుకుంటాము, ఇదేదో ప్రమోట్ చేస్తుంది బైబిల్ అని అనుకుంటా ఉంటాం. బట్ యూ నీడ్ టు అబ్జర్వ్ దట్ వాస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ చాయిసెస్. ఆయన ఎన్నిక యొక్క పరిణామం అది. సో అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో మనకి ఇట్స్ లైక్ అ వార్నింగ్, ఇట్స్ లైక్ అ లెసన్. సో సామ్, మీరు చెప్తున్నట్టుగా బైబిల్లో నాట్ జస్ట్ లోడ్ స్టోరీ, ఇట్లాంటివి ఎన్ని విషయాలు, ఇలాంటి డిస్టర్బింగ్ ఇమేజెస్ నాకు కనిపిస్తున్నాయి, సిచ్యువేషన్స్ నాకు ఉన్నాయి అని ఆలోచన వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఐ నీడ్ టు గో బ్యాక్ అండ్ రీడ్ ది ఎంటైర్ థింగ్. అసలు ఎందుకు ఇది ఇట్లుంది, అక్కడ ఏ టైంలో ఉంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనివల్ల మనమేం నేర్చుకోగలుగుతాం అనేది మనం చదివినట్లయితే దెన్ ఆ మొత్తం సందర్భం అనేది we will learn. Exactly. Clear lo first context. Yes. Second thing is literary form. Okay. లిటరరీ ఫామ్ అంటే గ్రంథ శైలి అంటాం. ఇప్పుడు టు సింప్లిఫై ఇట్ మనందరికి అర్థమయ్యే రీతిగా న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ లో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. న్యూస్ సెక్షన్, ఫస్ట్ పాలిటిక్స్ అనుకోండి ఒక సెక్షన్, తర్వాత స్పోర్ట్స్ సెక్షన్ ఉంటుంది, తర్వాత డ్రామా సినిమా సెక్షన్ ఉంటుంది. సో అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నప్పుడు ఏ సెక్షన్ ని ఆ సెక్షన్ లాగా మనం చదువుతాం. బైబిల్ చాలా విధాలుగా రాయబడ్డది. బైబిల్లో వర్ణన ఉంది, అంటే నరేటివ్, కావ్యం ఉంది, ప్రవచనం ఉంది, దేర్ ఇస్ విజ్డమ్ లిటరేచర్. మనం డిఫరెంట్ లిటరరీ ఫార్మ్స్ ని మనం బైబిల్లో చూస్తాం. ఏ లిటరరీ ఫార్మ్ ని అదే రీతిగా మనం ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కావ్యం ఉందనుకో, పోయట్రీ మనకు తెలుసు. అంటే స్కూల్లో మనం చిన్న పిల్లల టెక్స్ట్ బుక్స్ లో గద్య భాగం పద్య భాగం ఉన్నట్టు డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయం ఉంది, మేడి పండు చూడు మేడి మయుండు పొట్ట వేపి చూడు పురుగులుండు. అంటే ఇప్పుడు మేడి పండుకు ఒక పొట్టు ఉందా? నేను అట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చా? లేదు కదా. అది కావ్యము. దాని యొక్క భావం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా బైబిల్లో కావ్యం అనేది ఒకటి. బేసిక్ గా న్యూస్ పేపర్ ఉంది, అదొక వర్ణన. న్యూస్ పేపర్ లో ఈ విధంగా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి అంటే మనల్ని చేయమని చెప్తుందా, లేకపోతే రిపోర్ట్ చేస్తుందా? లేదు, ఇట్స్ జస్ట్ టెల్లింగ్ us what happened. ఈ విధమైన మర్డర్ జరిగింది అని న్యూస్ లో చూస్తాం, తప్ప మరి అది? లేదు, జరిగిందని చెప్తుంది. లేదు, మనకి ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తే ఏమన్నా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి, ఈ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు హెచ్చరిక అది. కరెక్ట్. సో గ్రంథ శైలిని సరిగా అర్థం చేసుకోవాలంటే సరి అయిన నియమాలు అనేవి ఉంటాయి. కావ్యానికి కొన్ని నియమాలు ఉంటాయి, మనము గద్య భాగానికి కొన్ని నియమాలు ఉంటాయి. సో అలా ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో బైబిల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ వర్ణన కింద రాయబడ్డాయి. నరేటివ్స్ అంటే డిస్క్రిప్షన్, ఏం జరిగిందో చెప్తుంది కానీ ఏం చెయ్యాలో చెప్పట్లేదు. ఈ విధంగా లోతు చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇంకా ఏదైనా పుస్తకం యథార్థంగా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. ఎందుకు అని చెప్పాలంటే ఏ వ్యక్తి యొక్క పాపం దాచిపెట్టలేదు బైబిల్, ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని ముందే పెట్టింది. సో డిస్క్రైబ్ చేసింది, మనల్ని మనం ఈ విధంగా పాటించాలి,
నువ్వు కూడా లోతులాగా చెయ్యు, నువ్వు కూడా లోతులాగా పాపం చేయు, నువ్వు ఈ విధంగా చేయని ఎక్కడ కూడా బైబిల్ ప్రోత్సహించదు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ బత్షెబాతో చేసిన పాపం గురించి ఉంది. డేవిడ్ అన్యాయంగా వెళ్ళి బత్షెబాతోటి ఆమెని అక్రమంగా వ్యభిచరించినప్పుడు అక్కడ జరిగిన పాపం గురించి మనం చదువుతాం. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది వర్ణన. అవి రాజై ఉండి అటువంటి పాపంలో పడ్డాడని వర్ణన ఇస్తుంది. మనం అలా చేయమని చెప్పట్లేదు బైబిల్. 1 Corinthians 10 chapter లో దీస్ థింగ్స్ ఆర్ రిటన్ ఫర్ us as ఎగ్జాంపుల్స్, దృష్టాంతములుగా రాయబడ్డాయి. వాళ్ళు చేసిన పొరపాట్లు చేసి నష్టపోయినారు, మీరు కూడా అలానే చేస్తే నష్టపోతారు అని రాయబడ్డాయి. కానీ వాళ్ళు చేసింది మనం చెయ్యాలి అని చెప్పట్లేదు బైబిల్. ఓకే, సో డిస్క్రిప్షన్ వేరు, ప్రిస్క్రిప్షన్ వేరు. సాంగ్ ఆఫ్ సోలొమన్ అసలు దీన్ని చూసి ఒక పోర్నోగ్రఫీ అనేది తయారు చేయొచ్చు అట్లా మాట్లాడుతున్నారు. వాస్తవంగా చూడాలంటే దట్స్ అ కమ్యూనియన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడు పెట్టిన వివాహం అనే వ్యవస్థ ఎంత ఉన్నతమైనదో ధర్మగీతాలు అనేది వివరిస్తున్నది. అది కావ్య రూపంలో ఉంది. సో కావ్య రూపంలో ఉన్న దాన్ని నువ్వు మళ్ళీ ఇట్లా ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం లిటరల్ గా తీసుకుంటే వాస్తవంగా అది తప్పుడు అభిప్రాయానికి, తప్పుడు పద్ధతికి దారి తీస్తా ఉన్నది. అబ్సల్యూట్లీ. అంటే ఇట్లా ఫోన్ లో ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క వీడియో చూసుకొని పోతున్నట్టు బైబిల్ ని కూడా ఇట్లా అక్కడిక్కడ తీస్తే మనకేం అర్థం కాదు. 100% వి విల్ సే దట్ ఇట్ ఇస్. మనం గుర్తించాలి ఖచ్చితంగా చదివేటప్పుడు ఇది వర్ణన, ఓకే, సో ఇది వివరించబడతా ఉన్నది, ఓకే, ఇది కావ్యము, అన్ని నేను ఉన్నట్టుగా తీసుకోవడానికి లేదు. ప్రవచనము, ఇందులో ప్రవచనం ఏంటంటే కొంచెం గ్రాఫిక్ గా ఉంటుంది, ఎక్కువ భావాలతో, ఎక్కువ ప్రజలకి తగలాలని, ఎక్కువ ప్రజలతో దేవుడు మాట్లాడాలని చాలా సూటిగా, చాలా తీవ్రమైన ఎగ్జాంపుల్స్ దేవుడు వాడాడు. ఎందుకు? మెసేజ్ కన్వే అవ్వాలని. ఎందుకు అలాంటి భాష వాడారు? అది పీస్ ఆఫ్ లిటరేచర్, ఆ గ్రంథ శైలి యొక్క పద్ధతే అది. మరి అసలు ఆ గ్రంథ శైలిని మనం తప్పు పట్టడానికి లేదు కదా. అంతే కదా సామ్. ఇప్పుడు నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నా, చెప్తున్న కొద్ది నువ్వు లైట్ తీసుకుంటున్నావు, దాన్ని అర్థం చేసుకుంటలేవు. అప్పుడు నా టోన్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే సీరియస్ గా చెప్తానా నువ్వు వింటావు అని నేను అనుకుంటాను. సో అట్లా దేర్ ఆర్ డిఫరెంట్ టోన్స్. దేవుడు డిఫరెంట్ వేస్ లో హిస్ మేకింగ్ హిస్ పీపుల్ అండర్స్టాండ్ సంథింగ్. సో ప్రతి గ్రంథ శైలి మనకు ఒక ప్రత్యేకమైన సత్యాన్ని నేర్పించేదిగా ఉంటది. సో అది ఎలా చదివితే మనకి అర్థం అవుతుంది అని మనం ఆలోచించి అది ఎలా రాయబడిందో అలా మనం చదవడానికి ట్రై చేయాలి. దట్స్ వండర్ఫుల్ సామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింప్లిఫైయింగ్. క్లారిటీలో కొంచెం వచ్చేస్తుంది క్లారిటీ ఆల్రెడీ. ఫస్ట్ సందర్భం తెలుసుకున్నాం, నెక్స్ట్ లిటరరీ స్టైల్స్ చూసాం. సో లైక్ లెట్స్ జస్ట్ మూవ్ ఆన్. అండ్ దెన్ దేర్ ఇస్ ఈ అంటే ఎంటైర్ బైబిల్. ఓకే, బైబిల్ అనేది కేవలం మనం ఐసోలేట్ చేసి ఒక పుస్తకం అని చెప్పలేం. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఈ 66 బుక్స్ అంతటిని కూడా బైబిల్ అని పిలుస్తా ఉంటారు. బైబిల్ అంటేనే ఒక లైబ్రరీ. దేవుడు తన్ను తాను బయలుపరుచుకునే విధానం ఆది కాండం నుంచి ప్రకటన దాకా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పజిల్ పీసెస్ లో ఎన్నో పీసెస్ ఉన్నట్లు అన్ని కలిపి వస్తేనే గానీ అది ఒక పెద్ద పజిల్ పీస్ అవ్వదు కదా. ఇప్పుడు లోత్ ఇన్సిడెంటే ఉంది, లేకపోతే ఇంకొక భయంకరమైన వ్యభిచారంతో కూడిన సంఘటన ఉంది. దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడన్నా ఇప్పుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమైనది? వ్యభిచరించకూడదు. అంటే వ్యభిచరించమని చెప్తుందా, వ్యభిచరించొద్దు అని చెప్తుందా? వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడొద్దు, పొరుగు అనేది ఏది ఆశించొద్దు అని. ఎగ్జాక్ట్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే ఒక స్త్రీని మొహపు చూపుతో చూసినట్లయితే నువ్వు హృదయంలో వ్యభిచరించినట్టు అన్నాడు. అంటే ఇంకొక స్టాండర్డ్ కి తీసుకెళ్ళాడు. కరెక్ట్. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు హత్య చేసినట్లు. కరెక్ట్. సో అంటే హృదయంలో ఉన్న ఆలోచననే పాపం అని చెప్పే బైబిల్ కరెక్ట్ వ్యభిచారం చేయమని చెప్తుందా బైబిల్? వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి అది ఐసోలేట్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనకి కావాల్సింది మనం చెప్తున్నాం. అంతే. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అంటే బైబిల్ తప్పు, బైబిల్ ఒక భూత పుస్తకం అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ప్రూవ్ చేయడానికి నాకు ఒక పాయింట్ కావాలి, ఒక వర్స్ తీయాలి, ఒక సందర్భం తీయాలి. నేను కాంటెక్స్ట్ చూడను, గ్రంథ శైలి చూడను, బైబిల్ ఏం చెప్తుంది నాకు వద్దు, మంచి వద్దు, నాకు ఇదే కావాలి. ఎందుకంటే ఇది నేను చెప్పొచ్చు దీని నుంచి, బైబిల్ చదవద్దు అని. సో అటువంటి ఉద్దేశంతో చదివితే ఆబ్వియస్ గా అలానే ఉంటుంది. కానీ మొత్తం బైబిల్ అనే కోణంలో మనం చదవాలి. సో దట్ ఇస్ సో ట్రూ. అందుకే ఈ రోజుల్లో కూడా బైబిల్ మనం సరిగ్గా చదవక ఎంతో మంది యవనస్తులు కూడా తప్పుదారిన పడుతున్నారు. ఒక్క వాక్యం చదివి, ఒక్క వచనం చదివి. బట్ దెర్ ఆర్ సో మెనీ క్రాస్ రెఫరెన్సెస్ కదా. ఒక దగ్గర ఒకటి గురించి మాట్లాడుతుంది అంటే ఇంకొక చోట కూడా బైబిల్ దాని గురించి ఏమి వ్యతిరేకంగా లేదు. ఇట్ విల్ ఆల్వేస్ కాంప్లిమెంట్ టు వన్ అనదర్. నో కాంట్రడిక్షన్స్. ఎంత క్లారిటీ వస్తుంది. సి సందర్భం కావాలి, కాంటెక్స్ట్. అండ్ ఎల్ అంటే లిటరరీ స్టైల్స్ ఉన్నాయి, గ్రంథ శైలిలు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎంటైర్ బైబిల్ ని చూడాలి కానీ ఎక్కడి నుంచి ఒక్కటి మనం ఎత్తి చూపకూడదు. అండ్ దెన్ లెట్స్ మూవ్ ఆన్. ఆథర్స్ ఇంటెంట్. ఓకే, రచయిత యొక్క ఉద్దేశం, గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఈ రచయిత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ పెట్టాను, గుడ్ మార్నింగ్ సిస్టర్ అని మెసేజ్ పెట్టాను. గుడ్ మార్నింగ్ సిస్టర్ అని పెడితే మీరు ఏం ఆలోచన చేయాలా?
అరే brother is He's wishing greeting me, giving me a good morning wishes. నేను పంపించిన తీరున మీరు అర్థం చేసుకోవాలా, మీ సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలా? అది మీరు పంపించినట్టు అర్థం చేసుకోవాలి. ఆయన గుడ్ మార్నింగ్ అంటున్నాడు అంటే నన్ను తిడుతున్నాడా లేకపోతే నన్ను విష్ చేస్తున్నాడా? ఈ టైంలో ఎందుకు పంపించినాడు, ఇన్ని రోజులు పంపించలేదు, ఈ రోజే గ్రీటింగ్, ఇలా కాంప్లికేట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వస్తుంది. The reader's mind is so important. సో ఆథర్స్ ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రచయిత ఎందుకు రాసినాడో మనం తెలుసుకోకపోతే దానిలోంచి వరుస మనం తీసేసినాం, మనకేం కావాలో మనం చెప్తాం. అబ్సల్యూట్లీ. క్రైస్తవులంగా మనందరం చేసే పొరపాటు ఏంటంటే, ఎందుకు ఈ పుస్తకము దేవుడు రాయించాడు, దేవుని ప్రేరేపణ వలన ఈ గ్రంథం అనేది రాయబడ్డది. ఈ ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, ఆథర్ ఇంటెన్షన్ ఎందుకు మనకు అవసరం అంటే, దేవుడు రచయితలను ప్రేరేపించి రాయిపించినాడు కనుక ఆ రచయితలు ఎందుకు రాశారు అనేది ఆలోచన చేసినప్పుడు ఆ లేఖన భాగానికి మనం అర్థం అనేది తెలుసుకోవచ్చు. ఆ రచయితతో నాకు సంబంధం లేదు, ఈ వచన ముక్క నేను బయటికి తీసి నా సొంతంగా నేను చదువుతాను అని అనుకుంటే తప్పుడైన రీతిలో అర్థం చేసుకోవడం ఎంతైనా. దేవుడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఎన్నో చెప్పొచ్చు మనం. గ్రంథకర్త ఎందుకు రాసాడు, ఏ ఉద్దేశంతో దీన్ని రాసాడు అని మనం అర్థం చేసుకోకపోతే మనకి ఇష్టం వచ్చిన ఉద్దేశం మనం పెట్టుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఆథర్స్ ఇంటెన్షన్. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో సామ్, సి అయిపోయింది, ఎల్ అయిపోయింది, ఈ అయిపోయింది, ఏ అయిపోయింది. The last one, R. What is R? R stands for redemptive purpose. Okay. అంటే బైబిల్ యొక్క ఉద్దేశం ఏమైనది అనేది మనం గుర్తించాలి. బైబిల్ లో పాపం ఉంది, పాపం చేశారు, వీరందరూ సరిగ్గా లేరు అంటే ఎస్, బైబిల్ ఉద్దేశమే అది. ఒక మాటలో చెప్పాలంటే ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అంటుంది బైబిల్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు అనే చెప్తా ఉన్నది బైబిల్. సో బైబిల్ ఉద్దేశం ఏంటంటే, మ్యాన్ ఈజ్ సిన్ఫుల్, మనిషి తప్పకుండా పాపంతో నిండినవాడు, మనిషి దేవుని చేరలేకుండా ఉన్నాడు. సో అటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడు మానవ హృదయం ఎంత అంధకారమైనదో బైబిల్ మనం ముందు పెడతా ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ ఆలోచన చేయడానికి బైబిల్ మనం ముందు పెడతా ఉన్నది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకుందాం. ఒక హాస్పిటల్ కి వెళ్తే అందరు మంచి వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో, లేకపోతే రోగులు ఉంటారా? ఎవరైనా అసిస్ట్ చేయడానికి వస్తే మరి వేరే సంగతి, కానీ బట్ విత్ ద రీజన్ వి గో ఇస్ టు find help. Exactly. So in the same manner, what kind of people are in the Bible? And they are all fallen people who need help. But you find one perfect person in the whole Bible. Bible అంతట్లో ఒక సంపూర్ణమైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. That's Jesus Christ. Wow. These fallen people have to look to Christ for them to be healed. ఈ స్వభావం నుంచి బయటికి రావాలంటే దేవుడే ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఆ పరిష్కారమే యేసు క్రీస్తు ప్రభువారు. సో అవును, లోతు పడిపోయినాడు, దావీదు పడిపోయినాడు, అబ్రహాం పడిపోయినాడు, ఇంకా మోషే పడిపోయినాడు, ఎస్ పడిపోయినాడు. అవును, వీరందరూ ఫాలన్ హ్యూమన్ బీయింగ్స్, నీలాగా నాలాగానే. కానీ దట్స్ వై దే నీడ్ గ్రేస్. అందుకే వారికి కృప అవసరం. అందుకే ఆ కృప యేసు క్రీస్తు ప్రభులో మన నిమిత్తం మనం సంపూర్ణత చేరుకోలేం కనుకనే యేసుక్రీస్తు ప్రభు మన బదులుగా జీవించి మరణించి తిరిగి లేచినట్టు మనం చూస్తా ఉన్నాం. సో ఈ థీమ్ లో బైబిల్ అంతా కూడా మనకు కనిపిస్తా ఉన్నది ఏంటంటే, ఎస్, సిన్ఫుల్నెస్ అనేది, పాపం అనేది అంత భయంకరమైన రోగం, కానీ దానికి పరిష్కారము యేసు క్రీస్తు ప్రభువారు. ఆ పరిష్కారమైన మరణ పునరుద్ధానం ద్వారా మనం కనుగొంటా ఉన్నాం. సో ఆ ఉద్దేశము ద్వారా పూర్తి బైబిల్ ని మనం వ్యాఖ్యానించినట్లయితే ఏ ప్యాసేజ్ అన్నా కూడా ఇది ఎంత భయంకరమైనది అనుకుంటాం, కానీ ఈ భయంకర వ్యక్తుల పాపాలు తీసివేయటకు ఆయన మరణించి తిరిగి లేచినాడు. అండ్ యు సీ గాడ్స్ హోలీనెస్ ఇన్ ద లైట్ ఆఫ్ మ్యాన్ సిన్ఫుల్నెస్. మనిషి పాపం ఇంత తీవ్రమైనది, దేవుడు ఇంత పరిశుద్ధమైన వాడు. అండ్ బైబిల్ యథార్థమైనది కాబట్టి ఉన్నది ఉన్నట్టు వివరిస్తా ఉన్నది, పాపాన్ని పాపం అనే విధంగా చెప్తా ఉన్నది. సో అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. So it's not the book that is vulgar, but it is our sin that is vulgar, right? So ఈ విమోచనాత్మకమైన ఉద్దేశం ని మనం అర్థం చేసుకోవాలి. That అన్ని కూడా yes we are fallen, yes we are broken, yes we are absolutely అన్ని విధాలుగా పడిపోయి ఉన్నాం. కానీ యేసు క్రీస్తు కొరకు ఆయన అవసరత మనకి ఎంతైనా ఉన్నదని చెప్పడానికి, తెలియజెప్పడానికే ఇవన్నీ కూడా మన కోసం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్తున్నారు. సంపూర్ణంగా ఆలోచించినప్పుడు we understand that truly the character of God is love and the character of God is grace, the character of God is just. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన న్యాయవంతుడు, God is holy. అందుకే పాపాత్ములైన మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇంత కార్యం చేసినాడు. సో బైబిల్
భూత పుస్తకం కాదు, బాగు చేసే పుస్తకం. వావ్. సో మన జీవితం బాగోవాలంటే యు నీడ్ ఓన్లీ వన్ స్క్రిప్చర్, అది బైబిల్ గ్రంథం. అవును, జాన్ మెక్ఆర్థర్ అంటాడు కదా, మీరు జ్ఞానం పొందుకోవడానికి దీన్ని చదవండి, రక్షణ పొందుకోవడానికి దీన్ని నమ్మండి, పరిశుద్ధంగా ఉండడానికి దీన్ని పాటించండి అని. నిజంగా we need to read it to be wise and we need to believe it to be saved and practice it to be holy. What a wonderful book is the Bible కదా. సో శామ్, నిజంగా ఎంత చాలా క్లారిటీ వచ్చింది ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాక. అంటే ఒక సింపుల్ టర్మ్స్ లో ఎవరైనా ఒక బైబిల్ తెరిచి చదవాలి అని అంటే ఎంత మనకి సింపుల్ ఒక టెక్నిక్ లాగా ఉంది కదా. సో ఫ్రెండ్స్, క్లియర్ ని మర్చిపోకండి. సి అంటే కాంటెక్స్ట్, సందర్భం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎల్ ఇస్ లిటరీ స్టైల్ కదా, అంటే ఎలాంటి గ్రంథ శైలిలో రాయబడింది దాని తగ్గట్టు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఇస్ ఎంటైర్ బైబిల్. బైబిల్ అంతా కూడా మనం ఏం చెప్తుంది అని దాని మెయిన్ ఉద్దేశంని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ బుక్ లో చెప్పింది, లాస్ట్ బుక్ లో ఏమని మాట్లాడుతుంది దాని గురించి. సో వీ కాంట్ జస్ట్ చెరీ పిక్ ఎనీథింగ్. అండ్ ఏ ఇస్ ఆథర్స్ ఇంటెంట్. సో ఏ ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని రాశారు, ఏ ఉద్దేశంతో ఆ మాటలు చెప్పారు అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇస్ ఆర్ రిడెంప్టివ్ పర్పస్. విమోచనాత్మకమైన ఉద్దేశం. బైబిల్ అంతా కూడా ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ ఇట్స్ వన్ యూనిఫైడ్ స్టోరీ విచ్ టాక్స్ అబౌట్ జీసస్ అండ్ హౌ హీ కెన్ రిడీమ్ us. యేసు క్రీస్తు ఎందుకు మనకు అవసరం, యేసుక్రీస్తు ఏం చేయడానికి మన కోసం వచ్చాడు, యేసుక్రీస్తు ఎట్లా మనల్ని విమోచించబోతున్నాడు అని ఈ పుస్తకం అంతా కూడా నిజంగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా చదివినప్పుడు ఇట్ ఈస్ ఆల్ నాట్ డిఫరెంట్ స్టోరీస్, కాంట్రడిక్టరీ స్టోరీస్, బట్ వన్ యూనిఫైడ్ స్టోరీ. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ మనం చిన్న ప్రేయర్ చేసుకొని చదివినప్పుడు దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేలాగా సహాయం చేస్తాడు కదా. భక్తుడి విధంగా అన్నాడు, యూ కెన్ రీడ్ ద బైబిల్ విత్ లైట్స్ ఆఫ్ అండ్ లైట్స్ ఆన్. లైట్స్ ఆఫ్ చేసుకొని ఏదో ఇంకొక ఉద్దేశంతో చదివితే ఏం అర్థం కాదు, అంత చీకటే. కానీ తగ్గింపుతో, లార్డ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ వర్డ్, నీ వాక్యం నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను, విన్నాను ఇది దేవుని వాక్యము, ప్రభావితం చేసే వాక్యం అని విన్నాను, సత్యంని తెలుసుకోవాలని హంబుల్ హార్ట్ తో, తగ్గింపు హృదయంతో వస్తే ఖచ్చితంగా ఇది బైబిల్ గ్రంథము, దేవుని మాటలు ఇవి అని తెలుసుకుంటాం. As it says, Bible is not a dirty book, but it's a mirror that shows how dirty the human heart is and how holy God's grace is. That's right. దేవుడు ఎంత పరిశుద్ధుడో బైబిల్ చెప్తా ఉన్నది, మానవుడు ఎంత పాపంతో నింపబడినదో బైబిల్ చెప్తా ఉన్నది. సో బైబిల్ గ్రంథం యొద్దకు వద్దాము, ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది ఉన్నతమైన గ్రంథము, ఈ గ్రంథం వంటి గ్రంథం ఇంకొకటి లేదు. దీనిలో పాపులు కనిపిస్తారు, కానీ పాపులు పరిశుద్ధులుగా మార్చబడే వ్యక్తులుగా బైబిల్లో కనిపిస్తారు. ఈవెన్ చెప్పే మేము కూడా we are fallen just like Lot or anybody, David or anybody else. కానీ when we are reading through this book, the book has read through us. ఈ బైబిల్ చదివేటప్పుడు బైబిల్ మనల్ని చదివి పూర్తిగా మార్చడానికి, పూర్తిగా మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి బైబిల్ సహాయపడుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, శామ్ మీతో పంచుకున్నట్లు యథార్థంగా వాస్తవాన్ని ఎత్తి చూపించేది బైబిల్. ఇట్ కెన్ బి బ్రూటలీ ఆనెస్ట్. సో మన హృదయం ఎలాంటిదో బైబిల్ చదివినప్పుడు అది తప్పక చూపించడమే మాత్రమే కాకుండా మనకు ఒక వే అవుట్, యేసయ్యకు మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది. అండ్ ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్, ఇన్ హిమ్ వీ ఫైండ్ గ్రేస్, అండ్ ఇన్ హిమ్ వీ ఫైండ్ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ సిన్. సో హోలీ బైబిల్ మనల్ని హోలీ పీపుల్ గా మార్చగలదు. మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనే ఒకవేళ ఆశ ఉంటే హౌ నాట్ టు రీడ్ ద బైబిల్ బై డాన్ కింబెల్ అనే రిసోర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది. ప్లీజ్ మాకు మెసేజ్ చేయండి, వాట్సాప్, DM, anything, and we will definitely forward this resource to you. మీరు చదివి ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు. ఇంకా ఇలాంటి అంశాలు we will continue to discuss in our later episodes. We hope that this episode was a blessing to you, my friends. If it was, do like and share it to your friends, that this will be a blessing to many others. Will you join me in prayer? పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ లేఖనములు పరిశుద్ధమైనవని, మా యొక్క నిజ స్వరూపంని ఎత్తి చూపించేవని, మా లైఫ్లో మేము ఎలా లీడ్ చేయాలో ఎన్నో విషయాల్ని మాకు పాఠాలుగా అన్ని నీ వాక్యంలో ఉంచి ఉన్నావని మేము నమ్మడానికి సహాయం దయచేయండి. ఈ బైబిల్ మా బ్రతుకుల్ని బాగు చేసే పుస్తకంగా ఉండడానికి సహాయం దయచేయండి. మా బ్రతుకుల్ని నిత్య జీవంలోనికి నడిపించే విధంగా ఉండడానికి సహాయం చేయమని మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much for joining in, friends. Until we meet again, God be with you all. Praise the Lord. Bye-bye. Bye.